అకాల వర్షాలకు పంటలు నష్టపోకుండా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలకు ఎప్పటికప్పుడు సమీక్షలు చేయాలని సూచించారు. ఇటు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. రైతును రాజును చేయడమే తమ లక్ష్యమన్నారు మంత్రులు. పలు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. దొరల దురాఘాతాలపై తిరగబడ్డ బహుజన ఆత్మగౌరవ ప్రతీక అంటూ ట్వీట్ చేశారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకు ఇదే మా నివాళి అంటూ ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వర్షాలపై సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలు ఈదురుగాళ్లతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై ట్రాఫిక్ నిలవకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కరెంట్ అంతరాయం లేకుండా చూడాలని, జలమయమైన కాలనీలకు వెంటనే అధికారులు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, పంటలు చేతికొచ్చిన సమయం కావడంతో రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు సీఎం. ఖమ్మం మోడల్ రైతు బజార్లో దళారులకు అవకాశం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జిల్లాలో మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్కు ఆదేశాలిచ్చారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయం పక్కన నూతనంగా నిర్మించిన మోడల్ రైతు బజార్ను ప్రారంభించారు మంత్రి తుమ్మల. నాటి ప్రభుత్వంలో రైతు బజార్లను కూల్చే పని చేస్తే నేటి ప్రజాపాలన ప్రభుత్వంలో కొత్తగా నిర్మించే పని చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల. చేతితోటి కష్టపడి పండించి మేము అమ్ముకునే స్థలం మాకు కావాలి అన్నప్పుడు జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ఎంతో మంచి హృదయంతో పేద రైతులు తాజా కూరగాయలు అమ్ముకుని వాళ్ళ యొక్క సౌకర్యంతో పాటు కేవలం పంట పండించి తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళకే స్థానం ఇవ్వాలి. మధ్యలో నాబోటోడు బేరం చేసి మళ్ళీ మధ్య దళారులు ఉంటే అది ఒప్పుకోను. రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో నీటి ఎద్దడి ఎంతున్నా ప్రతి ఎకరాకు నీరందిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించిన మంత్రి నాయకన్ గూడెంలో వరిధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. మార్పును రైతులు కోరుకున్నారు కాబట్టే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పండించే ప్రతి గింజని ప్రభుత్వం నిజాయితీగా అన్న మాట ప్రకారం చిత్తశుద్ధితో రైతులకి భరోసా ఉంటూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రైతును రాజు చేయాలనే తాపత్రయం ఏదైతే ఉందో ఆ తాపత్రయంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో విస్మరించదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. బీసీ కోటాపై బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ కోటాపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతిచ్చి కేంద్రం దగ్గరకు వచ్చేసరికి మాట మారుస్తోందన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్పై ఫైర్ అయ్యారు పొన్నం. శాసనసభలో శాసన మండలిలో చర్చ జరిగినాయి. దాని తదుపరి మీరు ఏకగ్రీవంగా తీర్మానానికి అమలు చేసిన జాతీయ పార్టీ నేషనల్ స్టాండ్ ఒకటి, రాష్ట్ర స్టాండ్ ఒకటి ఉండొద్దు. మీ ఎమ్మెల్యేలు శాసన మండలిలో శాసన సభ లోపల ఈ బిల్లును మేము ఏకగ్రీవంగా ఆమోదం చేస్తున్నామని మద్దతు ఇచ్చినారు. మీ పక్కన ఉన్నటువంటి మిత్రపక్షంతో ప్రభుత్వం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మీరు రిజర్వేషన్ సంబంధించి వ్యతిరేకించి తొలగించు, అప్పుడు తెలంగాణ దగ్గర రండి. 10 ఏళ్లు అప్పులు చేసి కాంగ్రెస్ సర్కార్కు చిప్ప చేతికిచ్చారని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించిన మంత్రి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలంతా కడుపు నిండా అన్నం తినాలన్నారు. గత పాలకులు పేదలను పట్టించుకోలేదని విమర్శించారు. గడచిన 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పై చిప్ప చేతికిచ్చిపోయింది. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇలా సుమారుగా 6,000 కోట్ల రూపాయలు నెలకు కంతు కట్టాల్సి వస్తాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తోందన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో పర్యటించారు మంత్రి. తాడ్వాయి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. గత ప్రభుత్వాలు ధనికుల కోసం పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు సీతక్క. ఉన్న శ్రీమంతులు ఎట్లాంటిది అన్నం తింటారో పేదోళ్ళు కూడా
ఖచ్చితంగా అదే తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్న వడ్లు పండించి ఆ వడ్లను ఎక్కడికో బియ్యం పోకుండా ఆ బియ్యాన్ని మళ్ళా మనకే పంచి పేదోళ్ళే తినాలని ఇవాళ 40-50 రూపాయల కేజీ ఉండే బియ్యము మరి ఇవాళ ఒక్కొక్కరికి 6 కేజీలు ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. కంచె గచ్చిబౌలి భూములపై తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులను ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విపక్షాలపై ఫైర్ అయ్యారు మంత్రులు. అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. హెచ్సియు భూములు ఇంచు కూడా తీసుకోవడం లేదన్న వాస్తవం ప్రజలకు తెలుసన్నారు.